ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గర్ల్స్ ఏపీఏ యు గో రైట్. మేనేజర్ గారు మీరు లెఫ్ట్కి రండి. తాతయ్య హౌ ఇస్ ఇట్? సూపర్ మనవాడా. ఇప్పుడు స్ట్రైట్ గా ఫ్యాక్టరీకి వెళ్దాం. అందరికి బాయ్. వెళ్ళరా వెళ్ళు. నువ్విక్కడెన్ని ఆశాలేసినా ఫ్యాక్టరీకి పోయినాక ఈ అఖిలాండేశ్వర్ అంటే ఏంటో అప్పుడు అర్థం అవుతాది. చూసావా అఖిలమ్మ వాడి ఓవర్ యాక్షన్? అఖిలా మిల్స్ కి ఎండీగా కాదు, అమెరికా ప్రెసిడెంట్ అయినట్టుగా చేస్తున్నాడు. వాడి ఓవర్ యాక్షన్ కి నా రియాక్షన్ ఇంకా సేపట్లో రీసౌండ్ లో ఇక్కడి దాకా వినిపిస్తాది బావుగారు. కాస్త వెయిట్ చేయండి. వెంకటేష్ నాయుడు డౌన్ డౌన్. మాకొద్దు మాకొద్దు. వెంకీని తక్షణమే తొలగించాలి తొలగించాలి. వెంకటేష్ నాయుడు డౌన్ డౌన్. మాకొద్దు మాకొద్దు. మాకొద్దు మాకొద్దు మాకొద్దు. మాకొద్దు మాకొద్దు. ఎండి వెంకీని తక్షణమే తొలగించాలి తొలగించాలి. మాకొద్దు మాకొద్దు. వెంకటేష్ నాయుడు డౌన్ డౌన్. వెంకటేష్ నాయుడు డౌన్ డౌన్. రాజు ఏంట్రా ఇదంతా? నిన్నటి వరకు నన్ను నమ్మి నాతో వచ్చిన వాళ్ళు ఈరోజు నాకే అగెనిస్ట్ గా ధర్నా చేయడం ఏంటి? భయ్యా ఇదంతా మీ ఎత్తగారు ఆడిస్తున్న వెన్నుపోటాట. మాకొద్దు మాకొద్దు. మాకొద్దు మాకొద్దు. మా అత్తనా? అవును భయ్యా, రాత్రికి రాత్రి వెళ్ళి వర్కర్స్ భార్యలతో గుట్టుగా మీటింగ్ పెట్టిందంట. మీటింగా? నమస్కారం నమస్కారం. నీ దండాలు మాకెందుకులే తల్లి. ముందు మమ్మల్ని ఇలా ఉన్న పలంగా ఎందుకు రమ్మన్నారో చెప్పండి. మీ జీవితాల గురించి మాట్లాడేదానికి, మీ బతుకుల్ని మార్చేదానికి వచ్చిన. ఏంటి నువ్వు మా జీవితాల గురించి, మా బ్రతుకుల గురించి, వాటిని మార్చడం గురించి మాట్లాడుతున్నావా తల్లి? నువ్వు చెప్పిన మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించటం అనే మాట గుర్తొస్తుంది. మరి ఎంత మాటన్నావే? మీతో అవసరం లేకపోయి ఉంటే మీ సంగతి చెప్పుండేదాన్ని. మీరు ఎట్టా అనుకున్నా, మీరు నన్ను ఎట్టా అన్నా నాకేం బాధలేదమ్మా. ఎందుకంటే మీ మీద జాలి మాత్రమే నాకుండాది. అదెందుకో తెలిసినా, ఆ వెంకిగాడు మీ మొగుళ్ళని మాయ చేసి వాళ్ళ దృష్టిలో మీ దృష్టిలో నన్ను రాక్షసించేసి వాడు దేవుడైపోదామని చూస్తా ఉండాడు. వెంకిబాబు దేవుడవుదామని చూడడం ఏంటి? ఆ బాబు దేవుడే. నువ్వే ఇన్ని రోజులు ఓటీలు గీటీలు అని మా వాళ్లకి నరకం చూపించావు. అప్పుడు వెంకీబాబే మాకు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు నష్టాలు కష్టమని నిర్దాక్షిణ్యంగా మా వాళ్ళని ఉద్యోగాల్లోంచి పీకేశావు. ఇప్పుడు మా వెంకీబాబే నీ కొమ్ములు విరిచి మా బతుకులు చీకటి పాలు కాకుండా చేశాడు. మాయ్యా,
మగ విధవలు మాటిచ్చారని వీళ్ళ దగ్గరికి వచ్చారు. వీళ్ళు వెంకిగండి మాట అన్నిచ్చేలా లేరు. ఈ కత్తయ్య పని అవుటేమయ్యా? రే నోరు మూసుకొని ఉండరా. నేను మీ భర్తల్ని ఓటీలు చేయమన్నది ఫ్యాక్టరీని నష్టాలు చుట్టుముట్టకూడదనే ముందు చూపుతోనే. కానీ ఆ వెంకిగాడు దానికి అడ్డుపడి ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టాలన్న దురుద్దేశంతో మీ అందరికీ సపోర్ట్ చేసినాడు. ఇప్పుడు వాడనుకున్నట్టుగానే నా ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్ళిపోయినది. మీ వాళ్ళ జీవితాలపై జీతాలపై ముద్ర పడిపోయినది. అందుకే నేను వాళ్ళని తొలగించాల్సి వచ్చుండాది. ఇప్పుడు కూడా దీన్ని కూడా వాడు సొమ్ము చేసుకునేదానికి ఫ్యాక్టరీ పేరుని పరువుని మీడియాకి ఈడ్చి నా దగ్గర నుంచి ఆ ఎండి సీటు కూడా లాగేసుకునుండాడు. ఎందుకు? ఎందుకైతే మాకెందుకమ్మా? జాబులోంచైతే నువ్వే తీసేసావు కదా. మా వాళ్ళకి జాబులు ఇచ్చింది ఎవరు? ఆ వెంకీ బాబే కదా. చేసినాడమ్మీ. ఎందుకో? మీరు నమ్ముతున్నట్టు మీ బతుకుల్లో వెలుగులు నింపేదానికి కాదు, నా ఫ్యాక్టరీలో చీకట్లు నింపేదానికి. మీకందరికీ గుర్తుండాదో లేదో, ఆ ఫ్యాక్టరీ నా అన్న భార్గవ్ నాయుడు కట్టిన గుడి. కానీ ఆ వెంకిగాడి తల్లెవరో మా అన్న భార్గవ్ నాయుడిని చంపిన హంతకురాలు. అందుకే నేను వాళ్ళని దూరం పెట్టినా. తర్వాత ఎంతైనా నా అన్న కొడుకే కదా అని ఆ వెంకిగాడిని ఫ్యాక్టరీలో పనిలో పెట్టినా. కానీ వాడేం చేసినాడు? వాడు వాళ్ళ నాన్న అడుగుజాడల్లో కాకుండా వాళ్ళమ్మ చూపించిన అక్రమ మార్గంలో, ఆ శారద మార్గదర్శకత్వంలో ఫ్యాక్టరీని దోచేసేదానికి, నా ఆస్తిని కాజేసేదానికి ఇదే కరెక్ట్ టైం అని కుట్ర పన్నినాడు. ఉద్యోగాల నుంచి తీసేస్తే వాడికి దోచుకునేందుకు ఫ్యాక్టరీ తెరిచుండదు. కాబట్టే ఇంత పని చేసినాడు. అబ్బబ్బబ్బబ్బా! చెరువులో చేపలు పట్టేదానికి ఆ వెంకిగాడు ఎరకి ఆహారం పెట్టి నాటకమాడితే మీరు ఆ ఆహారాన్నే చూస్తుండారు. కానీ ఆ గాలాన్ని మీరెవరూ గమనించలేకపోతుండారు. మాయ్యా, మీరిప్పటికైనా నా మాట విని నేను చెప్పినది చేయకపోతే మీరందరూ వాడికి ఆహారం అయిపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంతకీ మీరేం చేస్తారు? మేమేం చేయాలి? ఇట్ట అడిగినావమ్మీ, బావుండాది. ఈ 30 రోజుల్లో మీ భర్తల్ని వాడి వైపు ఉండకుండా చెయ్యాలా? ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ కొత్త ఎండి మా కొద్దు, తక్షణమే దిగిపోవాలని ధర్నా చెయ్యాలా? వాడు దిగేదాకా నిరాహార దీక్ష చెయ్యాలా?